అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకరేపుతున్నటువంటి కడప కార్పొరేషన్ సమావేశం సజావుగా సాగేనా, మళ్ళీ రచ్చరచ్చ జరిగేనా? ఇది కడప నగరంలో ఉన్నటువంటి ప్రజల్లో ప్రధానంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే సమావేశాన్ని ఎలాగైనా జరగకుండా చూడాలన్నది టీడీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారన్నటువంటిది బలమైన ఆరోపణ వినిపిస్తుంటే, మరోవైపు సమావేశం జరగకుండా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకొని పరిస్థితుల నేపథ్యంలో వివాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా సమావేశం ఈసారైనా సజావుగా సాగేందుకు కూడా ఓవైపు వైసీపీ కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? కడప కార్పొరేషన్లో వివాదాలకు దారి తీయకుండా సజావుగా సాగేనా? పోలీసులు ప్రేక్షక పాత్ర వహించకుండా ఈసారైనా భద్రత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారా? అసలు సమావేశానికి కార్పొరేటర్లు అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఎక్స్-అఫిషియో సభ్యులు తప్ప మిగతా వారిని ఎవరిని అనుమతించకుండా చర్యలు తీసుకుంటారా? ఇది ప్రధానంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజల్లో తెలుస్తున్నటువంటి అంశం. కడప కార్పొరేషన్కు సంబంధించి ప్రతి సమావేశం కూడా వివాదాలకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే కుర్చీ కారణంగా ఏర్పడినటువంటి వివాదం, రెండు సమావేశాలు కూడా రచ్చరచ్చ జరిగిందనే చెప్పాలి. అయితే తొలుత మనం అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయం, కడప కార్పొరేషన్లో ఎందుకు ఇంత వివాదానికి దారితీస్తుంది, అసలు ఎందుకు కుర్చీ వేయకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే, ఏదైతే తొలుత అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన సమావేశంలో కార్పొరేటర్లందరూ కూడా ఎమ్మెల్యేని గౌరవించారు. అయితే ఆ గౌరవించిన క్రమంలో ఆమె ఒక్కసారిగా ఏదైతే మేయర్ అధ్యక్షతన ఆ సమావేశం జరుగుతుంది, అక్కడ ఆమె తానే అన్నింటా ఉన్నానంటూ కూడా ఓ రకంగా ఆమె అధ్యక్షతన జరుగుతున్నట్టు భావించి అన్ని విషయాల్లో తలదూర్చడంతో ఒక్కసారిగా కార్పొరేటర్లు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ఆ క్రమంలోనే ఒకసారిగా ఏదైతే చెత్త వ్యవహారం చిలికి గాలివానగా మారి చెత్త ఎత్తకపోవడంతో చెత్తను మేయర్ ఇంట్లో వేయాలంటూ కూడా ఓ రకంగా పిలుపునిచ్చిన నేపథ్యం. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా తెదేపా శ్రేణులు చెత్త సేకరణ జరగడం లేదంటూ కూడా చెత్త మేయర్ ఇంట్లో వేయడం, ఇది ప్రధానంగా వివాదాస్పదానికి దారితీసింది. అయితే ఈ క్రమంలో ఏదైతే గతంలో వైసీపీ హయాంలో కూడా మేయర్ పక్కన అటు కడప కమలాపురం సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈ చెరోవైపు కూర్చునేవారు. అయితే తన ఇష్ట ప్రకారమే వారిని కుర్చీ వేసి గౌరవించా, అదే గౌరవాన్ని ఎమ్మెల్యేకి కూడా ఇచ్చా. అయితే ఎమ్మెల్యే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. తన ఇంటిపై చెత్త వేయడమే కాదు, ఆ రోజు ఏదైతే తొలి రోజు జరిగినటువంటి సమావేశానికి ఆమె అటు సాటి మహిళా కార్పొరేటర్ను కూడా ఓ రకంగా తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన పరిస్థితి. అంటే అక్కడ ప్రధానంగా మేయర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది, అక్కడ ఏదైనా ఆమె సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప ఎక్కడే కానీ వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్నది ఆయన చెబుతున్నటువంటి వాదన. అయితే ఈ క్రమంలోనే ఈ వివాదాలకు దారితీసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కుర్చీ లేకుండా చేశారు. అయితే కుర్చీ లేని కారణంగా, అంటే కుర్చీ వేయని కారణంగా రెండు సమావేశాల్లో కూడా ఆమె రచ్చరచ్చ చేసిన పరిస్థితి. ప్రధానంగా ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నటువంటి విమర్శలు కూడా వైసీపీ కార్పొరేటర్లు చేశారు. అయితే సమావేశానికి తెదేపా శ్రేణులు లోనికి రావడంతో ఒక్కసారిగా మొదటి సమావేశంలో రచ్చరచ్చ జరగడాన్ని ఏదైతే తీవ్రంగా పరిగణించి కార్పొరేటర్లు ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు. అయితే రెండో సమావేశానికి అటు భారీ బలగాలను మోహరింపజేసి అటు 144 సెక్షన్ అమలులో పెట్టినప్పటికీ కూడా ర్యాలీగా వచ్చినటువంటి నేపథ్యం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ర్యాలీగా వచ్చారు. వచ్చిన తర్వాత లోనికి తన అనుచరులు ప్రవేశించినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. అప్పుడు కూడా సమావేశం జరగకుండా ఏదైతే అజెండాలోని అంశాలను ఆమె చించివేయడానికి దారితీసిందంటే ఒక రకంగా కక్ష సాధింపు ధోరణిలో భాగమే అన్నటువంటి ఆరోపణలు కూడా వైసీపీ శ్రేణులు అప్పట్లో వినిపించారు. అయితే తాజాగా గత కొంతకాలంగా ఏదైతే కార్పొరేషన్ సమావేశం నిర్వహించేందుకు కూడా మేయర్ కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కార్పొరేషన్లో సమావేశాలు జరగని పరిస్థితి. దీంతో ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా ప్రజల్లో వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఆ క్రమంలోనే పలుమార్లు కూడా సమావేశం నిర్వహించేందుకు కూడా అటు కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే
ఈసారి జరగబోయే సమావేశానికి ఖచ్చితంగా అక్కడ కుర్చీ ఉండాలంటూ కూడా ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను తూచా చెప్పకుండా కమిషనర్ పాటించారు అన్నటువంటి ఆరోపణలు కూడా కార్పొరేటర్లు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ కుర్చీ వేసి ఆ తర్వాత తాళాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. ఒక రకంగా కార్పొరేటర్లు కూడా అక్కడ ఉన్నటువంటి తాళాలు ఎక్కడికి వెళ్ళాయంటూ కూడా లేక అంటే లిఖితపూర్వకంగా మేయర్ సురేష్ బాబే లిఖితపూర్వకంగా కార్పొరేటర్లు అందరూ కలిసి అక్కడ ఒక పత్రాన్ని వినతి పత్రాన్ని ఇచ్చి తలుపులు తెరవాలి, ఆ రోజు జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటి భావనతో అటు ఆయన కమిషనర్ మనోజ్ రెడ్డిని అడిగారు. అయితే ఆయన తర్వాత తెలుస్తానంటూ కాలయాపన చేయడంతో ఒక రకంగా తలుపులు బద్దలు కొడతానంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి మేయర్ సురేష్ బాబు. అయితే అవేవి ఖాతారు చేయని పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈ వివాదం చిలికి గాలివానగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మేయర్ సురేష్ బాబుని ఎలాగైనా పదవీచ్యుతుణ్ణి చేయాలన్నది మాధవిరెడ్డి ఆలోచన. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఆయన అడ్డంగా దొరికారనే చెప్పాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఆయన ఎలాంటి లబ్ధి అంటే ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కానీ ఎలాంటి లబ్ధి పొందకూడదు. అయితే ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా తన కొడుకు ఫర్మ్ రిజిస్ట్రేషన్ తనకు తెలియకుండానే జరిగిపోయింది. తన కుమారుడు ఫర్మ్ రిజిస్టర్ చేసినప్పుడు ఎందుకు కమిషనర్ అడ్డు చెప్పలేదు, తనకెందుకు ఈ సమాచారాన్ని ఇవ్వలేదన్నది ఆయన వాదన. ఈ క్రమంలోనే ఒక్కసారిగా నోటీసులు తీసుకోవడం, ఆ తర్వాత 2 సార్లు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట హాజరై విచారణ అయితే హాజరైనటువంటి పరిస్థితి. అయితే విచారణకు హాజరైనటువంటి మేయర్ సురేష్ బాబు తను చెప్పిన వాదనను అధికారులు ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదన్నటువంటి భావనతో ఆయన తొలుత హైకోర్టును ఆశ్రయించారు. మొదటి బెంచ్ ఏదైతే పిటిషన్ను కొట్టివేయడంతో డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్లో ఆయనకు కొంత ఊరట లభించింది. ఆ తర్వాత ఏదైతే ఆయన చెప్పినటువంటి వాదనను పూర్తిగా వినాలంటూ కూడా సూచించింది. అయితే ఈ క్రమంలోనే తన న్యాయవాదిని వెంటబెట్టుకొని 2 రోజుల క్రితం ఆయన సురేష్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదురుట హాజరై తన వాదనలు వినిపించారు. అయితే ఎక్కడా కూడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీపై చర్యలు తప్పవన్నటువంటి భావన అక్కడ వ్యక్తం చేశారే కానీ సంబంధిత అధికారులు ఎందుకు బాధ్యులు చేయడం లేదంటూ కూడా ఆయన న్యాయవాది సమక్షంలో ప్రశ్నించారు. అవేవి కూడా అటు పరిగణలోనికి తీసుకొని పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అటు సమావేశం ఈ నెల అంటే 20వ తేదీన సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఒకవైపేమో సర్వసభ్య సమావేశానికి తాళాలు వేయడం, మరోవైపు మేయర్ సురేష్ బాబును పదవీచ్యుతుణ్ణి చేయాలనుకుంటే కంకణం కట్టుకున్నటువంటి ఎమ్మెల్యేకి ఒక రకంగా ఎదురు దెబ్బ తగిలిందన్నటువంటి వాదనల నేపథ్యంలో కూడా సమావేశాన్ని జరగకుండా చూడాలన్నదే అటు టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఏదైతే గడిచిన 2 సమావేశాల్లో కూడా భద్రత కల్పించాల్సిన పోలీసులు పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేశారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అటు కార్పొరేటర్లు అదేవిధంగా మేయర్ సురేష్ బాబు కూడా హైకోర్టును ఆశ్రయించారు. 20వ తేదీన జరగబోయే సమావేశాన్ని సజావుగా జరిగేలా చూడాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కూడా వారి పిటిషన్ను పరిగణలోకి తీసుకొని వాదనలు విన్న అనంతరం కూడా ఏదైతే స్పష్టం చేసింది, ఏదైతే జరగబోయే సమావేశానికి భారీ భద్రతను ఏర్పాటు చేయాలి, ఎలాంటి చిన్నపాటి సమస్య వచ్చినా కూడా దానికి బాధ్యత పోలీసులే వ్యవహరించాల్సి ఉంటుందంటూ కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం. అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సమావేశం అంటే మేయర్ను పదవీచ్యుతుని చేసి సమావేశం జరుపుకోవాలన్నటువంటి భావనలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఇది మింగుడుపడనటువంటి అంశం. ఒక రకంగా సురేష్ బాబును పదవీచ్యుతుని చేయాలన్న భావనతో ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఆయన పదవీచ్యుతుని చేయలేకపోయామన్నటువంటి మనోవేదనకు గురైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా సమావేశాన్ని ఎలాగైనా జరగకుండా చూడాలన్నదే వారు కుట్రలో భాగమైనటువంటి ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకోసమే ఈ సమావేశాన్ని ఎలాగైనా వాయిదా వేయాలి, లేకుంటే సమావేశం జరగకుండా చూడాలన్నదే వారు ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా అటు వైసీపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ సమావేశం సజావుగా జరగడానికి ఓవైపు హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి, భారీ భద్రతను కల్పించాలంటూ కూడా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే మేము భద్రత కల్పించలేం, ఎందుకంటే గొడవలు అంటే భారీ స్థాయిలో మాబ్ గుమ్మిగూడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రత కల్పించడం కష్టసాధ్యం అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా పోలీసులు ఇంటెలిజెన్సీ వర్గాలకు ఒక లేఖ రాశాయంటే దీన్ని బట్టి ప్రభుత్వ కుట్రలో భాగమే అన్నటువంటి ఆరోపణలు కూడా అటు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. అయితే
ఈ క్రమంలోనే ఒక్కసారిగా అటు పైన కుర్చీ వేసి ఆ తర్వాత తాళాలు లేకపోవడం, అదేవిధంగా పోలీసులు లేఖ రాయడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సమావేశం జరగకుండా చూడాలన్నదే ఏకైక లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పెట్టుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కమిషనర్ కూడా ఆ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది కూడా అయోమయ పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సమావేశ తేదీ ఖరారు చేసినప్పటి నుంచి ఆయన రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. కోర్టుకు వెళ్ళాలి, కోర్టు వాయిదా ఉంది, మరోవైపు విజయవాడలో సమావేశం ఉందంటూ కూడా రకరకాల కారణాలు చెప్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బయట కార్పొరేషన్లో వినిపిస్తున్న పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఎలాగైనా సమావేశాన్ని జరగకుండా చూడాలన్న భావనే తప్ప ఎక్కడా కూడా సమావేశం జరిపించాలి, సజావుగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన ఎమ్మెల్యేకు లేదన్నటువంటి వాదనలు అటు వైసీపీ కార్పొరేటర్లు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కడపలో కనిపిస్తుంది. అయితే 20వ తేదీ జరిగే సమావేశానికి కమిషనర్ వస్తారా, లేకుంటే డిప్యూటీ కమిషనర్ ఆయన స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ సమావేశాన్ని నిర్వహిస్తారా, అదేవిధంగా సమావేశానికి పోలీసులు భద్రత కల్పిస్తారా, లేదంటే గతంలో 2 సార్లు ఏదైతే తెదేపా శ్రేణులు లోనికి చొరబడ్డారన్నటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అదే తరహాలోనే వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. ప్రధానంగా ఇక్కడ గత కొంతకాలంగా బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి. అదేవిధంగా కడప కార్పొరేషన్లో ఏం జరుగుతుందో మేయర్కు కూడా తెలియకుండా జరుగుతున్నాయంటే ఇక్కడ ఏ స్థాయిలో పెత్తనం చెలాయిస్తున్నారో అర్థం కావడం లేదన్నటువంటి వాదనలు కూడా అటు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 20వ తేదీ జరగబోయేటువంటి సమావేశం ఉత్కంఠ పరిస్థితులకు దారితీస్తుందా, లేకుంటే ప్రశాంత వాతావరణంలో సజావుగా ప్రజా సమస్యలను చర్చించే దిశగా అడుగులు వేస్తారా, లేదంటే యథా రాజా తదా ప్రజా పంతం నీదా నాదా అన్నట్టు రీతిలో వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.